ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. అది కూడా బెల్లంతో ప్రిపేర్ చేసింది. ఇలాంటి లాక్డౌన్ టైంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ తీపి ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలాంటి పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అది కూడా బెల్లంతో కాబట్టి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో చాలామంది కూడా మనలో షుగర్తో ఎక్కువ పాయసం ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇలా బెల్లంతో ఒకసారి పాయసం ప్రిపేర్ చేయండి, ఇంకా పూర్తిగా షుగర్ని మర్చిపోతారు. ఎప్పుడు పాయసం చేసినా కానీ ఇలా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకొని 1 గంట ముందే వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత పాయసంలో కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని తీసుకుంటున్నాను. సో పాయసం అంటేనే నాకు కంపల్సరీగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఉండాలండి. లేదు అంటే కిస్మిస్ అయినా లేకపోయినా పర్లేదు, కానీ కంపల్సరీ బాదం పప్పు, జీడిపప్పు అయితే ఉండాలి. నేను అవి ఉంటేనే పాయసం చేస్తాను. నాకు ఎందుకో ఆ పాయసంలో ఇవి వేస్తేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సో తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే ఉండాలి కదా. ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా మనం ఉన్న వాటిని చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. అందుకే నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను. సో తర్వాత బాదం పప్పులు కూడా రెండిటిగా ఇలా కట్ చేస్తున్నాను. పైన కొంచెం బాదం పప్పు పైన కొంచెం కట్ చేస్తే ఇలా రెండుగా కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో నేను డైరెక్ట్గా ఇలా కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా మాత్రం కట్ చేయొద్దు. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా చాక్తో అలా కట్ చేశాను. బట్ మీరు అలా చేయొద్దండి, బై మిస్టేక్లో చేయి కట్ అవుతుంది. సో తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నిటిని కూడా లైట్గా వేయించుకుంటున్నాను. ఇప్పుడు సపరేట్గా వీటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సేమియాని కూడా లైట్గా వేయించుకోవాలి. నేను 1 కప్ సగ్గుబియ్యంకి 1/2 కప్ సేమియాని తీసుకున్నాను. సో మళ్ళీ నెయ్యి ఏమీ అవసరం లేకుండా ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక 4 గ్లాసెస్ వాటర్ని వరకు యాడ్ చేశాను. తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు సగ్గుబియ్యాన్ని కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం నానబెట్టాం కాబట్టి చాలా త్వరగానే ఈ సగ్గుబియ్యం అనేవి కుక్ అయిపోతాయి. సో దగ్గరే ఉండి ఫ్లేమ్ అనేది మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. ఒక 80% అంతా కూడా కుక్ అయింది అనుకున్న టైంలో ఇప్పుడు మనం సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని అంతా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిశనగపప్పును కూడా 1 గంట ముందు నానబెట్టేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్స్ తోటి బెల్లంతో పాయసం ప్రిపేర్ చేసి ఒక వ్లాగ్లో మీతో షేర్ చేశాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని ఎప్పటికప్పుడు నేను తురిమి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనకి అవసరమైనప్పుడు ఈజీగా ఉంటుందండి. రాగి జావలోకి కానీ ఇలా బెల్లాన్ని యూజ్ చేస్తాను కాబట్టి, నేను ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇలా ఈజీగా ఉంటుందని సపరేట్గా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో తర్వాత నేను 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ బెల్లాన్ని యాడ్ చేశాను. కావాలంటే తీపిని బట్టి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ అంతా కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా లైట్గా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ను వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని కావాలంటే ఇందులో కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు, నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సేమియా సగ్గుబియ్యం అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. అలాగే సేమియా అంతా కూడా చిక్కగా బాగా వచ్చేసింది. ఇంకొంచెం నీళ్ళగా కావాలనుకున్న వాళ్ళు ముందే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా పాలను కాచి చల్లారబెట్టి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో చాలామంది కూడా డైరెక్ట్గా వాటర్తో పాటు పాలు కూడా యాడ్ చేసి పాయసం రెడీ చేస్తారండి. బట్ అలా చేస్తే ఇరిగిపోతుందేమోనని నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. సో ఇలా ప్రిపేర్ చేస్తే పాయసం అనేది అసలు విరగకుండా చాలా బాగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తీపి తినాలి అనుకున్నప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇలాంటి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్.